అమ్మ కింద ఉన్నటువంటి ఖాళీ గ్లాసులు అది పక్కన వేసేయండి. శుభ్రంగా ఉంటుంది. ఈశ్వరు దగ్గర శుభ్రంగా కడగండి. పెరుగు శుభ్రంగా చేతిలో వీబుది వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని వీబు తడిపి లింగానికి లేపనం చేయండి. లేదండి మీ దగ్గర ఒకటే వీబుది ముందు శుభ్రంగా లేపనం చేయండి. గల్లం డబ్బాలో కలుపుకొని ఉండగల చేయండి. గల్లాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తిన్నాను బజ్జీలు. మహాశివరాత్రి రోజు తిన్నాను. అది తినడానికి అలా తిన్నారు కదా. మరి శనివారం వారాలు చేస్తారు. నానే తిని ఉండిపోయేదాన్ని కూడా కొన్ని రోజులు ఉంటాయి. నూనెలో వేసిరేమో అన్ని అమ్మ శుభ్రంగా లింగానికి అడిగిన తర్వాత వీపూది రాయండి. లింగం అంతా కూడా రాసిన తర్వాత గంధం 4 పక్కల 4 పైన 1 లింగం పైన 1 మొత్తం 5 రకాలుగా కొట్టి పెట్టాలి. లింగానికి 4 పక్కల అలాగే పైన మొత్తం 5 చోట్ల గంధం, దానిపైన కుంకుమ కొట్టి పెట్టండి అమ్మా. ఉండగా ఇంకా నీలే ఆ వేపూది గంధం కుంకుమ బొట్లు పెట్టిన పిమ్మట మీకు ఇచ్చినటువంటి దాంట్లో మాల దండ ఉంది చూడండి, పువ్వుల దండ. ఆ పువ్వుల దండ వేయండి. ఆ దండ నందీశ్వరుడు వైపుగా వచ్చే విధంగా దండ వేయాలి. పూలదండ నందీశ్వరుడు వైపుగా వచ్చే విధంగా పూలదండ వేయండి. దగ్గరికి మమ్మల్ని అవి అలా కలిపేశారండి అక్కడ దాంట్లో, అందుకనే అలా ఉన్నాయండి. దారం దారం దండ దగ్గరికి కూడా వేయండి. వస్తున్నాను. బాగానే అందరూ కూడా పువ్వుల దండలు వేయాలి. బొట్టు పెట్టిన తర్వాత శుభ్రంగా